హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఒక మినీ ప్రైవేట్ థియేటర్స్ అనమాట. సో నాకు తెలిసి మ్యాక్సిమం మీలో చాలా వరకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు అంటే మినీ థియేటర్స్, ప్రైవేట్ థియేటర్స్ అనేసి ఎక్కువ ఈ కాన్సెప్ట్ ఎక్కువగా వస్తుందన్నమాట. హ్యాపీ బర్త్డే టు యూ. అంటే ఫంక్షన్ హాల్, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్, పెద్ద పెద్ద బడ్జెట్ కాకుండా లో బడ్జెట్లో తక్కువ ఫ్యామిలీ మెంబర్స్తో మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట ఈ మినీ ప్రైవేట్ థియేటర్స్. సో ఇది మనకి బడ్జెట్లో వస్తుంది అండ్ ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఇంట్లో వాళ్ళు మాత్రమే అనుకుంటే ఒక 10 మెంబర్స్ అలా అనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను అనమాట ఈ కాన్సెప్ట్. అంటే మాకు తెలుసు ఇలా ఉంది అనేసి, బట్ ఎప్పుడు అయితే ఇక్కడికి రాలేదు, ఉండలేదు, ఇట్లా సెలబ్రేషన్ అయితే చేసుకోలేదు. సో ఫస్ట్ టైం అనమాట మేము ఇక్కడికి రావడము. సో రెగ్యులర్గా అయితే ఇంట్లోనే చేసుకుంటాం అనమాట ఏ చిన్న ఫంక్షన్స్ ఉన్నా కూడా. బట్ ఈ కాన్సెప్ట్ అనేది చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ఏంటంటే ఎక్కువ మనీ కూడా ఏమీ కాదు, జస్ట్ మనకు బడ్జెట్లోనే ఉంది కాబట్టి సో ఇది ఒకసారి ట్రై చేద్దాము అని అయితే మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మా ఆశు బర్త్డే అనమాట. సో తన బర్త్డే కోసమే మేము ఈ ప్రైవేట్ థియేటర్ అయితే బుక్ చేసుకున్నాము. సో ఈ ప్రైవేట్ థియేటర్ మనకి 3 hours అయితే ఇస్తారు. సో 3 hoursకి మనకి 1700 రూపీస్ అయితే పడుతుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది బింగ్ బ్యాష్ అనేది. సో ఇలాంటి ప్రైవేట్ థియేటర్స్ మన సిటీలో అయితే చాలానే ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. బట్ మాకు దగ్గరగా ఉన్నది, మా ఏరియాకి దగ్గరగా ఉన్నది అయితే మేము బుక్ చేసుకున్నాము. సో ఈ ప్రైవేట్ థియేటర్ కాన్సెప్ట్ మీకు చాలా వరకు తెలిసి ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే ఒక చిన్న ఇన్ఫో లాగా అయితే మీకు షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ చిన్న చిన్న థియేటర్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి థీమ్స్ కూడా చాలా డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ డెకరేషన్ కూడా ఉంటుందన్నమాట. మనం సెలెక్ట్ చేసుకోవాలి, మనకి వాళ్ళ ఆప్షన్ అయితే ఇస్తారు థియేటర్స్ అనమాట. Happy birthday, Nana. Happy birthday to you. Happy birthday, Kudu. Alright, happy birthday to you. Happy birthday to you. సో ఇప్పుడు ఈ థియేటర్లో ఈ డెకరేషన్ ఉన్నట్టు ఇంకో థియేటర్లో ఇలాగే ఉండదు, అది ఇంకొక డిఫరెంట్ డెకరేషన్ అయితే ఉంటుందన్నమాట. సో అలా మనకి లిస్ట్ అయితే ఇస్తారు, దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రైస్ వచ్చేసి మనకి ఇంకా అంటే రఫ్గా వేసుకుంటే 1800 అనుకోండి ఒక 3 hoursకి. అండ్ 4 members మాత్రమే అలో ఉంటుంది. ఇంకా ఏ ఒక్క మెంబర్ ఎక్స్ట్రా యాడ్ అవ్వినా వాళ్ళకి 400 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. అంటే మనం ఒక్కొక్క పర్సన్కి ఎక్స్ట్రా 400 రూపీస్ మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో బై డిఫాల్ట్గా 4 membersకి అయితే ఈ ప్రాబ్లం లేదు. 4 members తర్వాత ఏ ఒక్కరు యాడ్ అవుతున్నా మనం 400 పే చేసుకుంటూ రావాలి. అండ్ మ్యాక్సిమం 12 members వరకే సరిపోతారనమాట, ఎందుకంటే ఇది చాలా చిన్న థియేటర్ ఉంటుంది కాబట్టి. సో మనకి అంతకుమించి ఎక్కువ వచ్చినా చాలా క్లమ్జీగా అయిపోతుంది. సో కాబట్టి మ్యాక్సిమం 12 లేదంటే 15, అంతకు మించి అయితే మ్యాక్సిమం అయితే అలో చేయరు. సో మ్యాక్సిమం 15 అనుకోండి 4 members నుంచి. సో కాన్సెప్టే ఇది మినీ ప్రైవేట్ థియేటర్ కాబట్టి మనకి తక్కువ మందే ఉంటారనమాట. ఇంకా మనకి 20 members కంటే ఎక్కువ ఉన్నారు అనుకుంటే వీ కెన్ గో హెడ్ ఫర్ ఫంక్షన్ హాల్, ఇంకా మనకు అది వేరే అయిపోతుంది. సో రొటీన్గా ఇంట్లో చేసుకోకుండా జస్ట్ ఇట్లా ప్రైవేట్ థియేటర్లో ఇలా కేక్ కట్ చేపిద్దాము ఆశుకి అనేసి మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది. ఫుడ్ అంటే అది ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట. ఐటమ్స్ అన్నీ వాళ్ళు లిస్ట్ అయితే ఇస్తారు, దాంట్లో మనకు కావాల్సినవి ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే అది ఎక్స్ట్రా మనీ అయితే మనకి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అండ్ ఇంకా ఈ ప్రైవేట్ థియేటర్కి వచ్చినట్లయితే ఇక్కడ యాడ్ ఆన్ చాలా ఉంటాయి అనమాట. ఇప్పుడు కేక్ కట్ చేసాం కదా, ఇది మళ్ళీ ఎక్స్ట్రా అనమాట. అండ్ డెకరేషన్కి మళ్ళీ 750 రూపీస్ యాడ్ చేస్తారు, అది మళ్ళీ ఎక్స్ట్రా అనమాట. సో ఇలా ప్రతిదీ మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. అంటే లైక్ ఫోటోషూట్ కానివ్వండి, ఎక్స్ట్రా డెకరేషన్ కానివ్వండి, ఎక్స్ట్రాగా ఏవైనా బెలూన్స్కి కానివ్వండి, లేకపోతే ఎల్ఈడి లైట్స్, ఫొటోస్ అన్నీ ఉంటాయి కదా అవి కానివ్వండి, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఛార్జ్ అయితే వాళ్ళు చేస్తారనమాట. క్యాండిల్ లైట్స్ ఉంటాయి, స్ప్రేస్ ఉంటాయి, అలాంటివన్నీ. సో అందులో మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మనకి బడ్జెట్ అనేది డిసైడ్ అవుతుంది.
సో ఇక్కడ మేము సెలెక్ట్ చేసుకునిందంటే అయితే బ్లిస్ అనే ఒక థీమ్ అనమాట, అది సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ. అండ్ దాంతోపాటు మాకు ఇట్లా ఎల్ఈడితో ఫొటోస్ కూడా ఒకటి ఉంటుంది, అది కూడా సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఫోటోషూట్ కూడా. ఫోటోషూట్ ఏంటంటే 200 రూపీస్ అనమాట, 20 ఫొటోస్ అయితే వాళ్ళు తీస్తారు. అట్లా ప్యాకేజెస్ కూడా ఉంటాయి, 50 ఫొటోస్కి, 100 ఫొటోస్కి, అన్లిమిటెడ్ లేదా 1 అవర్కి. సో డిఫరెంట్గా అయితే ఉంటాయి. అండ్ మనం ఒకసారి బుక్ చేసుకున్నాక అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం ఇదే బుక్ చేసుకోవాలి అంటే వాళ్ళు కాంప్లిమెంటరీగా జస్ట్ 300 రూపీస్ అయితే మనకి జస్ట్ తగ్గిస్తారు అంతే అనమాట. సో నేను చెప్పాను కదా, ఇక్కడ ఫొటోస్ మనం ఒక 16 సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మన ఈ పార్టీ ఈ థియేటర్ టయానికి, మన ఫంక్షన్ టయానికి ఇలా మొత్తం ఎల్ఈడి లైట్స్తో పెట్టి ఇస్తారు. దీనికి వాళ్ళు ఛార్జ్ చేసిండేదైతే 300 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఈ ఎల్ఈడి లైట్ అయితే మనకి ఇవ్వరు, బట్ ఈ ఫొటోస్ అయితే మళ్ళీ మనం రిటర్న్ తీసుకొని అయితే వెళ్ళొచ్చు. సో అందుకే నేను వర్త్ ఉంటుంది అనేసి నేను ఈ ఫొటోస్ అయితే ఈ యాడ్ ఆన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో బేసిక్ థియేటర్ రెంట్ అయితే మనకి 1800 రూపీస్ 3 అవర్స్కి. అండ్ ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అనమాట. సో ఒక్కొక్క డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయి. ఇవన్నీ మనకి అంటే మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అమ్మా లైట్ అట్లా ముగ్గులోనే బాగుంటుంది. ఇట్లుంటే ఫ్లిక్కరింగ్ ఉంది, లైట్ ఆఫ్ చేసేసి. వైట్ లైట్ ఉంటే ఫ్లిక్కరింగ్ వచ్చేది, బ్లూ లైట్, yellow లైట్ రాదు. కనిపించిందా? అవుతుంది. అండ్ ఇంక ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. కొన్ని నేను ఆల్రెడీ రీల్స్లో కూడా అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫొటోస్కి ఇది భలే ఉంటుంది అనమాట, చాలా బాగా కనిపిస్తుంది వ్యూ అంతా కూడా. ఈవెన్ మనం నార్మల్ మన ఫొటోస్లో ఫోన్లో తీసుకున్నా బాగా వస్తుంది, కెమెరాతో తీసుకున్నా బాగా వస్తుంది. మెయిన్ ఈ ఫొటోస్ బాగా వస్తాయి అనమాట ఇలాంటి థియేటర్స్లో. సో మా ఆశు బర్త్డేకి సో ఇలా అయితే మేము మార్నింగ్ సెలబ్రేట్ చేసుకున్నాము. సో మార్నింగే వెళ్ళామన్నమాట, 10 నుంచి 1 వరకు అక్కడే ఉన్నాము. ఇక్కడ బాగా సీనరీ, అందుకే నేను ఇక్కడికి సో మా ఆశు బర్త్డే అంటే 9 కంప్లీట్ అయ్యి 10 వచ్చాయన్నమాట వాడికైతే. సో ఇంకా అక్కడ అలా మార్నింగ్ అయితే సెలబ్రేట్ చేసుకొని ఇంకా మేము 12:45కి అట్లయితే ఇంకా రిటర్న్ అయితే ప్లాన్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా రిటర్న్ అయితే మేము ఇంటికి అయితే వచ్చేసాము. సాంగ్ పడిందా? హ్యాపీ బర్త్డే సాంగ్ నేనే మార్నింగ్ పాడిన ప్లేస్ లేదని ఫస్ట్ పాడింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మెయిన్ హాల్ అనమాట. ఇక్కడ లోపలంతా రూమ్స్గా ఉన్నాయి కదా, అవంతా కూడా ఇంకా థియేటర్స్ అనమాట. ఒక్కొక్క థీమ్తో ఉంటుంది. సో ఈ రూమ్స్ను మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి ముందు రోజే, ఆన్లైన్లోనే ఉంటుంది అనమాట అంత ప్రొసీజర్ అంతా కూడా. అండ్ రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఆశు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక కేక్ అయితే కట్ చేసుకున్నాడు. అది ఆశు కావాలి నాకు, నేను నా ఫ్రెండ్స్ని అంతా పిలుచుకొని కేక్ కట్ చేసుకుంటాను అని అన్నాడు. సో ఎప్పుడూ చేసుకోలేదన్నమాట. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఇదే ఫస్ట్ టైం తను సెలబ్రేట్ చేసుకోవడం వాళ్ళ ఫ్రెండ్స్తో. ఇంతవరకు ఎప్పుడు కూడా ఆశు హైదరాబాద్లో చేసుకోలేదు బర్త్డే. అండ్ ఒక్కసారి ఎప్పుడో వచ్చింది 1 ఇయర్, దట్టు అప్పుడు కూడా మేము ఇంట్లో లేము, బయటకు వెళ్ళిపోయినాం అనమాట. సో తనకి ఈ 10th బర్త్డే అప్పుడు తన ఫ్రెండ్స్తో చేసుకుంటాను అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ని అంతా పిలుచుకొని కేక్ అయితే కట్ చేసుకున్నాడు. సో తనకు కూడా ఇది ఫస్ట్ టైం చేసుకున్నాడు అనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఈ డెకరేషన్ అంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఆశునే చేసుకున్నాడు అనమాట. అంటే అట్లా నువ్వు హైట్ కాబట్టి హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు అయ్యర్ ఆశ్రిత్. హ్యాపీ బర్త్డే టు యూ.
మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ డియర్. వాడు మోసం చేసినాడు. అదేదో మోసమే. పోనీలే, తర్వాత ట్రై చేస్తున్నాం ఇప్పుడు. కట్ చేయి. ఈ రాముడు అయితే కొట్టు. నువ్వు చెప్పు నాన్న, అన్నయ్యకి చెప్పు. హ్యాపీ బర్త్డే చెప్పు అన్నయ్యకి. నువ్వు ఎత్తుకోలేనన్న. సో ఇదనమాట ఆషు బర్త్డే 2025. వాడికి 9 కంప్లీట్ అయ్యి 10 అయితే వచ్చాయి. అండ్ ఫస్ట్ టైం వాళ్ళ తమ్ముడితో సెలబ్రేట్ చేసుకున్నాడు అనమాట. ఇది ఫస్ట్ బర్త్డే ఆషు వాళ్ళ తమ్ముడితో సెలబ్రేట్ చేసుకోవటము. సో మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ తెలుగు ఛానల్. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే నేను ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.